హాయ్ గైస్ టుడే మ్యాంగ్లూర్లో ఏ ప్లేసెస్ ఉన్నాయో ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మ్యాంగ్లూర్ రైల్వే స్టేషన్. వన్స్ అక్కడ రీచ్ అయిన తర్వాత మీకు డార్మెటరీస్ రూమ్స్ చాలా ఉంటాయి. అక్కడ వన్స్ మీరు ఫ్రెష్ అప్ అయిన తర్వాత అక్కడ నుంచి మీకు ఆటోస్ అండ్ బస్సెస్ చాలా అవైలబిలిటీ ఉంటాయి. ఈరోజు మ్యాంగ్లూర్లో ఉన్న మెయిన్ క్షేత్రం వచ్చేసి గోకర్ణ క్షేత్రం టెంపుల్. ఇది చాలామందికి తెలియదు. యాక్చువల్లీ ప్రజెంట్ మనం ఇప్పుడు మంగళూరులో ఉన్నాము. మంగళూరులో ఉన్న ప్లేసెస్ ప్రతి ఒక్కటి నేను ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. ఈ పనంబూర్ బీచ్ నుంచి ఇప్పుడైతే గోకర్ణనాథ్ టెంపుల్ ఉన్నాము. ఈ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత మీకు ఈ బీచెస్ అలాగే మంగళూరులో ఏవే ప్లేసెస్ ఉన్నాయో అన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఆ ప్లేస్ చూస్తున్నారు కదా, ఆర్కిటెక్చర్ లెవెల్ అలాగే ఇక్కడ ఇంటీరియర్ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా నాకైతే బాగా స్పెషల్గా అనిపించింది. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మనం. టెంపుల్కి పక్కనే కోనేరు ఉంటుంది. అసలుకి చూడడానికి నిజం చెప్తున్నాను, నేను ఇప్పటికీ ఒక 3 or 4 టైమ్స్ వచ్చాను. అండ్ మంగళూరులో ఉన్న గోకర్ణనాథ్ క్షేత్ర టెంపుల్. యాక్చువల్గా ఈ మంగళూరులో ఉన్న ఏ ప్లేసెస్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. నా కళ్ళతోటే కాకుండా ఈసారి మీకంటూ ఒక వీడియోని రికార్డ్ చేస్తూ పోస్ట్ చేస్తున్నాను. ఇది గోకర్ణనాథ్ టెంపుల్. ఆఫ్టర్ దిస్ మనము పనంబూర్ బీచ్కి వెళ్దాం. పనంబూర్ బీచ్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఏమేమి బీచెస్ ఉన్నాయి, ఏ ప్లేసెస్ ఉన్నాయి. కమింగ్ టు దిస్ టెంపుల్. సో ఇలా కొంచెంసేపు అలా టెంపుల్లో కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేసి, అంటే మోస్ట్ బిజినెస్ అవుతుంది కదా, తర్వాత ఇంకా అక్కడి నుంచి మనకి లోకల్ బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి. అక్కడి నుంచి డైరెక్ట్ ఒక 2 kilometers వెళ్ళామంటే మనకి ఈ పనంబూర్ బీచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ థింగ్ ఏమంటే, ఈ పనంబూర్ బీచ్కి నేను ఎప్పుడు వచ్చినా నాకు ఎప్పుడు సేమ్ థింగ్ అనిపిస్తుంది, చాలా బెటర్. బట్ వెన్ కంపేర్ టు లాస్ట్ టైం కన్నా కంపేర్ చేస్తే ఈసారి చాలా యాక్టివిటీస్ పెంచారు. లైక్ ఇక్కడ ఇప్పుడు బైక్ రైడింగ్, అలాగే ఇక్కడ బోట్ రైడింగ్, అలాగే వన్ మోర్ థింగ్ పారాగ్లైడింగ్. ఇప్పుడు బోట్ రైడింగ్ వాళ్ళు ఛార్జ్ చేసినారు వచ్చేసి 100 rupees ఛార్జ్ చేశారు. మెయిన్ థింగ్ నేనైతే చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే అక్కడి నుంచి ఒక లాంగ్ రౌండ్, ఒక దగ్గర ఆల్మోస్ట్ ఒక 1 kilometer వరకు అలా తీసుకెళ్ళి అలా తీసుకొస్తారు బైక్లను. నాకైతే చాలా మంచిగా అనిపించింది. బట్ థింగ్ ఏమంటే, నేను అడిగాను వాళ్ళని, అంటే మీరు లేకుండా ఒక్కనే వెళ్ళాలి కదా, ఒక్కనే వెళ్ళొచ్చా అని. బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. వాళ్ళు కూడా మనతో పాటే పక్కన ఉంటారు, అంటే గైడ్ చేయడానికి. సో అలా 1 round అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు చాలా యాక్టివిటీస్ ఇక్కడ చేయొచ్చు కావాలనుకుంటే. ఇదైతే 100 rupees ఛార్జ్ చేశారు వాళ్ళు నాకు. వావ్, సముద్రం చాలా పెద్దది, కానీ లేదంటే ఇక అతుక్కోవడానికి ఉంటుండే, హగ్ ఇవ్వడానికి. యాక్చువల్గా నాకు చాలా అంటే చాలా అంటే చాలా అంటే చాలా అంటే చాలా ఇష్టం ఈ సముద్రం. అలా సముద్రంలో కొంచెంసేపు ఉండేసిన తర్వాత ఇంకా బోట్ రైడింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను, అంటే పారాగ్లైడింగ్కి. అక్కడ బోట్ రైడింగ్ అంటే వీళ్ళు ఎలా అంటే, ఒక బోట్ ఇక్కడ నుంచి ఇంకొక బోట్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఇది ఆల్మోస్ట్ అరౌండ్ పారాగ్లైడింగ్కి 1000 rupees ఛార్జ్ చేసుకుంటారు. అండ్ మరి వీడియోస్కి అలాగే మీకు వాటర్ డిప్పింగ్ కావాలి అంటే సపరేట్గా అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. మెయిన్ థింగ్ ఏమంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. స్పీడ్కి మొత్తం అంతా అసలుకి జుట్టు ఎగిరిపోతుంది. నిజం చెప్తున్నాను, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నా ఒక్కరికి తీసుకొచ్చారు యాక్చువల్గా అంటే ఎవరు లేరు అక్కడికి. నేను వెళ్ళిన టైం అయితే క్రౌడ్ అంత హెవీగా అయితే ఏముండదు. అండ్ విల్ గో ఫర్ పారాగ్లైడింగ్. ఇదే నేను చెప్పింది మీకు. నేను చెప్తున్నాను చూడు, ఇట్ వాస్ ద
అసలకి చాలా అంటే చాలా 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 మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. అలా ఇది వాళ్ళు లిఫ్ట్ చేయడం ₹1000 చార్జ్ చేశారు. అండ్ వర్త్ అని చెప్పగలను నేనైతే గిన. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ సెలెక్ట్ గోవా అండ్ పాండిచ్చేరి అలా సెలెక్ట్ చేస్తారు కదా! నేనైతే మ్యాంగ్లూర్ చెప్తాను. మ్యాంగ్లూర్ నిజం చెప్తున్నా. అదే ఎదర్ వే ఇక్కడ ఫుడ్ కూడా నేనైతే వెజిటేరియన్. బట్ ఎవరైతే నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి ఫిషెస్ అండ్ చాలా అంటే చాలా ఐటెమ్స్ ఉంటాయి ఇక్కడ. బట్ ఈ వాటర్ డిప్పింగ్‌కి, వీడియోకి వాళ్ళే అంటే మన దగ్గర అమౌంట్ పే చేస్తే గిన వాళ్ళే ఇస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కెమెరాకైతే ఒక ₹200 అలా చార్జ్ చేస్తారు. అండ్ వీడియో వాళ్ళే రికార్డ్ చేసి నీకి సెండ్ చేసి ఇస్తారు. మీకు కావాలనుకుంటే వాళ్ళ దగ్గర మీరు చార్జ్ చేసి వాళ్ళకి అమౌంట్ పే చేస్తే వాళ్ళే ఇస్తారు. ఓవరాల్‌గా చెప్పేదేమంటే నా మ్యాంగ్లూర్ ట్రిప్ షార్ట్ అయినా చాలా మెమరబుల్‌గా ఉంది. అండ్ కొంచెం స్పిరిచ్యువల్ ఫీలింగ్, కొంచెం ఫన్ అండ్ 2 మిక్స్ అయ్యి చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ వాస్ మై ఫస్ట్ వీడియో విచ్ వాస్ ఐ షేరింగ్ ఇన్ యూట్యూబ్. అండ్ మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్ కొట్టేసి వెళ్ళండి.